నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. అద్వైతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతగానో ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ ఛానల్లో ఇప్పటివరకు విశ్వావసునామ సంవత్సర ఫలితాలని, అదేవిధంగా మేషాది ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరాలని పొందుపరచడం జరిగింది. ఇక మీద అంటే ఇప్పుడు వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా జ్యోతిషం అంటే సాధారణంగా అదొక సైన్స్, అంటే శాస్త్రము అని చెప్పాము. జ్యోతిష శాస్త్రము అంటే అది ఒక సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. సైన్స్ సాధారణంగా ఇప్పుడు మనము సమస్య ఏమిటంటే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడితో లేదా మైథలాజికల్ క్యారెక్టర్స్తో ముడిపెట్టడం అనేది మనకు అలవాటు. జ్యోతిషం అనేది వీఆర్ గెటింగ్ కాస్మిక్ ఎనర్జీ ఫ్రమ్ ద రేస్, అంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీ మైక్రో పీకో నానో సెకండ్స్ వీఆర్ గెటింగ్ కాస్మిక్ ఎనర్జీ. సో అకార్డింగ్ టు దట్ ఎనర్జీ మన లైఫ్ అనేది, అంటే ప్రతి ఒక్క జీవరాశి యొక్క జీవితం అనేది నిర్ణయించబడుతుంది. ఒక విషయం మీరు అడగచ్చు, కేవలం మనుషులకు మాత్రమే జ్యోతిష్యం వర్తిస్తుందా అండి, లేదా ఇంకా మిగతా వాటికి కూడా ఉంటుందా అంటే, నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. కేవలం మనుషులకు మాత్రమే కాదు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవరాశి పైన జ్యోతిష శాస్త్ర ప్రభావం, అంటే ఈ కాస్మిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే, నేను చివరిగా చెప్పినటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఒక కుక్క రోడ్డు పక్కన ఆకలితో చచ్చిపోతుంది, మరో కుక్క 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తుంది. మరి తేడా ఏమిటి? రెండు కుక్కలే కదా. అంటే మీరు అనొచ్చు అది క్రాస్ బ్రీడ్ అండి, అది అందువల్ల అక్కడ తినే అవకాశం ఉంటుంది, ఇది ఊర కుక్క కాబట్టి ఇట్లా ఉంటుంది. అలా ఇది ఊర కుక్కలాగా ఎందుకు పుట్టింది, అది క్రాస్ బ్రీడ్ లాగా ఎందుకు పుట్టింది అనేది ప్రశ్న ఇక్కడ. అది మన కర్మని బట్టి మనము అనుభవిస్తున్నటువంటి జీవితాలని అనుభవిస్తూ ముందరికెళ్తుంటాం. కాబట్టి జ్యోతిషం అనేది ఒక శాస్త్రము. అయితే దీన్ని అన్ని విషయాల్ని దేవుడితో ముడిపెట్టి మనము మన వైఫల్యాలని దేవుడి మీద తోసేస్తూ ఉంటాము. నేను ఇన్ని పూజలు చేశాను, అన్ని పూజలు చేశాను, ఫలితాలు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతుంటాం. పూజలు చేయడం వల్ల ఫలితాలు రావు, కష్టపడితేనే ఫలితం వస్తుంది. దానికి జ్యోతిష్యము ఒక మార్గదర్శిగా ఏ సమయంలో చేయాలని చెబుతుంది. జ్యోతిషం ఇండివిజువల్ అంటే వ్యక్తిగత జాతకాలు అండ్ మన స్థలానికి సంబంధించినటువంటి జాతకాలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ జ్యోతిష శాస్త్రాన్ని మనందరం కలిసి ఈ దానిపైన ఉన్నటువంటి అపోహల్ని తీసేసి మనము ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాము. మనందరం కష్టపడదాము. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము జ్యోతిషము. ఆ జ్యోతిష శాస్త్రాన్ని మనందరం కూడా కొంచెం వివరంగా తెలుసుకుని దాని ప్రకారంగా పెడదాం. అంతేగాని అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆలోచన పెట్టుకొని ఒక భయంకరమైనటువంటి దాన్ని వెళ్ళి ఇబ్బంది పడకండి. నేను మళ్ళీ చెప్పే విషయం ఒకటే, భయపట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పలానదని అవన్నీ ఏమీ పట్టించుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు దాదాపు చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో అడిగారు. నేను వాళ్ళందరికీ వివరంగా ఆన్సర్ రాశాను. బట్ నేను సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మీకు ఏదైనా అనుమానము అపోహ ఉంటే తప్పకుండా దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.